ను ప్రశ్నించాడు. ఏమంటాడు ఆయన? సోనియా గాంధీ లైవ్లు బంద్ చేసి, తలుపులు బంద్ చేసి, తెలంగాణ బిల్లు పాస్ చేసి తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిండు అన్నాడు. దానికన్నా క్షమాపణ చెప్తాడేమో మోడీ అని నేను చూసిన. అది కూడా చెప్పలే. రేపు ఎన్నికల తర్వాత తెలంగాణకి ఏమిస్తాడో, ఏమి తెస్తాడో ఒక్క మాట కూడా చెప్పలే. ఆయన ఉపన్యాసం అంతా ఇన్నా తెలంగాణకి ఏమన్నా చేస్తాడేమో అభినందిద్దామని. పోనీ 100 రోజుల్లో మనం ప్రభుత్వం చేసిన ఒక్క విషయానన్నా వారు ప్రస్తావిస్తారేమో, ఇది మంచి చేసిండి పిల్లగాడు పర్వాలేదు అంటాడేమని. వచ్చిన మొదటి 48 గంటల్లోనే ఈ రాష్ట్రంలో 35 కోట్ల మంది ఆడబిడ్డలు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం ఇవాళ మన పార్టీ ఇచ్చింది. అదేవిధంగా 500 రూపాయలకే ఆడబిడ్డలకు సిలిండర్ ఇంటికాడ ఇచ్చినాం. ఇదే కాదు, ఆర్థిక భారం ఆడబిడ్డలనే ఉంటుంది. కరెంటు బిల్లు కట్టాలంటే ప్రతి పేద వాళ్లకు 200 యూనిట్లు ఉచితంగా ఆడబిడ్డలకే ఈరోజు సహాయం అందేటట్టు నిర్ణయం చేసినాం. ఇన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలను ఆదుకోవడమే కాకుండా రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయలతోని పేదలకు ఉచిత వైద్యాన్ని అందించడం. ఇదైనా మాట్లాడతాడేమని చూసిన. ఇదే కాదు, ఇవాళ ఇందిరమ్మ ఇల్లు పేదలు కట్టుకోనికే 4,50,000 ఇల్లు 22,500 కోట్ల రూపాయలతోని తెలంగాణ మొత్తం ఇల్లు ఇస్తున్నాం. అది కూడా మాట్లాడలే. అదేవిధంగా 3 నెలల్లో 30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఎల్బీ స్టేడియంలో పిలిచి 30,000 కుటుంబాలను అక్కడికి రప్పించి వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందాన్ని మేము చూసినాం. అదైనా అభినందిస్తాడేమనుకున్నా, కానీ అది కూడా అభినందించలే. బీసీ జనాభా లెక్కలు కట్టి బీసీలు ఎంతమంది ఉందో లెక్క తీసి రిజర్వేషన్లు పెంచి నిధులు కూడా వాళ్ళకు ఇవ్వాలి అని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. నేను ఓబీసీని అని చెప్పుకునే నరేంద్ర మోడీ మీ బీసీ సోదరుల కోసం మా ప్రభుత్వ నిర్ణయాన్ని మీరు ఎందుకు అభినందించలేదని నేను అడుగుతున్నా. ఇవన్నీ పక్కన పెట్టుర్రి. ఇవాళ దేశాన్ని పట్టి పీడిస్తున్నది డ్రగ్స్, గంజాయి. అట్లాంటి డ్రగ్స్, గంజాయి మీద ఉక్కు పాదం మోపి ఎక్కడ పాతాళంలో దాచుకున్నా గంజాయి అమ్మేటోని, డ్రగ్స్ వాడేటోని పట్టుకొచ్చి ఈడ్చుకొచ్చి పోలీస్ స్టేషన్లలో వేసి బట్టలు పదిసి కొట్టి జైలుకు పంపిస్తున్నాం. ఇవాళ మా రాష్ట్రంలో మేము డ్రగ్స్ నిషేధిస్తుంటే ఏ మూలాలు ఎత్తికినా ఆ మూలాలు గుజరాతులనే వెళ్తున్నాయి. మీ రాష్ట్రంలో చేయలేని పని డ్రగ్స్ మీద ఉక్కు పాదం మేము మోపినాం. ఇదైనా నరేంద్ర మోడీ గారు అభినందిస్తారేమో అనుకున్నా, కానీ నరేంద్ర మోడీ గారు ఆ పని చేయలే. ఆయన ఒకటే తిట్లకెత్తుకున్నాడు. నాకు అనుమానం వచ్చింది. నిన్న మనం ఎప్పుడు చూసినా కేసీఆర్కి ఇవ్వేది ఇచ్చేది. ఆ రఘునందన్ రావు ఈ చంద్రశేఖరరావు స్పీచ్ను ఎత్తుకపోయి నరేంద్ర మోడీకి ఇచ్చినట్టున్నాడు. సార్ నువ్వు ఇది మాట్లాడని. ఎందుకంటే గత 3-4 ఏళ్ళ నుంచి చంద్రశేఖరరావు ఏం తిట్టిండో కాంగ్రెస్ను నన్ను, ఇవాళ నరేంద్ర మోడీ గారు కూడా గవ్వే తిట్లు తిట్టిండయా. అది చంద్రశేఖరరావు ఉపన్యాసం నకలు కొట్టిండు నరేంద్ర మోడీ తప్ప అందులో కొత్తదనం ఏం లేదు. నన్ను తిడితే ఏమొస్తుందా? నువ్వు ఈ దేశ ప్రధానమంత్రివి, 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా, 13 ఏళ్ళు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసినావు. వయస్సులో, అనుభవంలో, అధికారంలో పెద్దోనివి. ఓ రాష్ట్రానికి ఓ పిల్లగాడు, ఒక యువకుడు ముఖ్యమంత్రి ఉంటే నువ్వు పెద్ద మనిషి చేసుకొని 4 సూచనలు చేయాలి, 10 సలహాలు ఇవ్వాలి, 10 రూపాయలు ఈ రాష్ట్రానికి బడ్జెట్ ఇచ్చి మన మూసీ రివర్ డెవలప్మెంట్ ఫండ్ కోసం ఓ 20,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఉండాల్సింది. మన మెట్రో రైలు ఇవాళ నాగోల్ నుంచి ఎల్బీ నగర్ నుంచి ఓవైసీ హాస్పిటల్ నుంచి P7 రోడ్, అక్కడి నుంచి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు రోడ్ అనుకున్నాం. ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు మెట్రో అనుకున్నాం. హైటెక్ సిటీ నుంచి గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు అనుకున్నాం. చందానగర్ నుంచి BHL రామచంద్రాపురం వరకు మెట్రో వేసుకుందాం అనుకున్నాం. రాజేంద్ర నగర్ కాలేజ్ పక్కన హైకోర్టు కడుతున్నాం, అక్కడి వరకు మెట్రో వేస్తున్నాం. దానికన్నా
ఓ 10,000 కోట్ల రూపాయలు మోడీ గారు ఇస్తారేమని చూసిన. ఆయన బుల్లెట్ ట్రైన్ తీసుకుపోయిండు, సబర్మతి రివర్ ఫ్రంట్ తీసుకుపోయిండు, ఆయన గిఫ్ట్ సిటీ కట్టుకున్నాడు. మనకి ఏదన్నా హైదరాబాద్ విజయవాడ బుల్లెట్ ట్రైన్ అన్న ప్రకటిస్తాడు అనుకున్నా. ఏమి ఇవ్వలేదా? ఏమి ఇచ్చిండే మనకు నరేంద్ర మోడీ వచ్చి? గాడిద గుడ్డిచ్చిండు. ఏమిచ్చిండు? 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 గట్టిగా చెప్పాలి. ఎట్లరా నాయన? భయమా? భయపడుతురా? మనం కేసీఆర్నే బండకేసి కొట్టాం. ఆయన ఢిల్లీ నుంచి వచ్చి బెదిరిస్తే బెదురుతామా? నిన్ననే ఢిల్లీ పోలీసులను పంపించిండు. ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ అయిపోయింది, ఏం కాలేదు. ఢిల్లీ పోలీసులను గాంధీ భవన్కు పంపించాడు రేవంత్ రెడ్డిని పట్టుకురాపోండి అని. మీ రేవంత్ అని ఎప్పుడైనా భయపడ్డా? చంద్రశేఖరరావు శర్లపల్లి చెంచల్ కూడా పంపిస్తే ఊరుకున్నామా? గద్దె దించినాం కదా. ఇవాళ మనల్ని పోలీసులు పెట్టి భయపెట్టాలనుకుంటుండు కదా. మోడీ, అమిత్ షాను గద్దె దించే వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విశ్రమించరు. అందుకే ఇవాళ బీజేపీ నాయకులకు నేను చెప్పదలుచుకున్నా, మీరు పోయి మోడీ దగ్గర ఏం తెస్తారో తీసుకురండి. బంగారు గుడ్డు తెస్తారా? బంగారు బాతుని తెస్తారా? మెట్రో రైలు తెస్తారా? మూసీ రివర్ ఫ్రంట్ తెస్తారా? లేకపోతే హైదరాబాద్ విజయవాడ బుల్లెట్ ట్రైన్ తెస్తారా? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్టు తెస్తారా? అప్పుడే మీకు ఓట్లు అడిగే అర్హత ఉంది విశ్వేశ్వర రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు అని నేను చెప్తున్నా. అప్పటి వరకు బీజేపీ లేడ కనిపించినా సరే మీరు చెప్పాల్సింది ఒక్కటే, అయ్యా మీరు ఇచ్చింది తెలంగాణ గాడిద గుడ్డ అని చెప్పాలి. అన్ని ఊర్లలో గాడిద గుడ్డు బొమ్మలు వస్తాయి, ప్రతి చౌరస్తాలో పెట్టుర్రి. మోడీ ఏమి ఇచ్చిండంటే మా గాడిద గుడ్డు ఇచ్చిండే మా తెలంగాణకని. ఆంధ్రప్రదేశ్కి ఏమో 2 పాసిపోయిన లడ్డూలు ఇచ్చిండు, కర్ణాటక ఏమో చెంబెడు నీళ్ళు ఇచ్చిండు, మనకు తెలంగాణకేమో గాడిద గుడ్డు ఇచ్చిండు. గాడిద గుడ్డు ఇచ్చినానికి మనం ఓటేస్తాం. వేస్తామా? ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన వాళ్ళకు ఓటేస్తాం, ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయటోళ్ళకు ఓటేస్తాం, ఉచిత కరెంట్ ఇచ్చిన వాళ్ళకు ఓటేస్తాం, ఆరోగ్యశ్రీ ఇచ్చిన వాళ్ళకు ఓటేస్తాం, ఇంటికి ఉచితంగా కరెంట్ ఇచ్చిన